హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి రోజు ఉండవు కదా. అప్పుడప్పుడు ఏం లేనప్పుడు, టిఫిన్కి ఏం లేనప్పుడు మనం ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. నేనేం కలిపానంటే ఇందులో కొంచెం రాగి పిండి, కొంచెం గోధుమ పిండి, కొద్దిగా బియ్యం పిండి కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న ముక్కలుగా సన్న ముక్కలు తరిగేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసాను, ఇంకా సాల్ట్ వేసి వాటర్ కలుపుకున్నాను. నేను ఎప్పుడు ఈ రెండు కలిపి చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏ పిండిలైనా బాగానే ఉంటుంది అని చెప్తుంటారు పెద్దోళ్ళు. మా అమ్మ కూడా చెప్పేది, ఏ పిండిలైనా ఇలా కలుపుకొని వేసుకోవచ్చమ్మా అని. మనకి ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని అర్థం కానప్పుడు హెల్తీగా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెనం కాలింది, కొంచెం ఆయిల్ వేసాను, ఇంకా దోశ వేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోశ కాలాక చూపిస్తాను. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చుట్టూ బాగా క్రిస్పీగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా అటువైపు తిప్పుదాము. లైట్గా నూనె వేస్తున్నాను. ఏదో రకంగా మనం తృణధాన్యాలు తీసుకోవాలండి ఆహారంలో, ఆరోగ్యం కోసం. రెండో వైపు కూడా కాలిందేమో చూద్దామండి. అయితే ఫ్రెండ్స్, ఇది మామూలు దోశలాగా ఈజీగా వచ్చేది, కొంచెం టైం పడుతుంది. బాగా కాలితే కానీ మనకి రెడీ అవ్వదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇవి కష్టమేనండి. ఇద్దరు ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్. దోశ అటు కూడా కాలింది కదా, ఇంకా సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.